మీదా క్రెడిట్ మీదా? ఖచ్చితంగా 100% మరి ఇప్పుడే కదా మీరు జిఎంఆర్ కంపెనీది క్రెడిట్ అన్నట్టు చెప్తున్నారు. నేనేం చెప్తున్నాను, భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ నిర్మాణం వరకు వాళ్ళ బాధ్యత. నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వ బాధ్యతను సక్రమంగా విత్ ఇన్ టైంలో నెరవేర్చి శంకుస్థాపన చేసే నాటికే ఫైనాన్షియల్ క్లోజర్స్ జరిగినాయి సార్. అంటే వాళ్ళు డబ్బు ఇంకా శంకుస్థాపన చేసి నెక్స్ట్ మినిట్ నుండి వాళ్ళ నిర్మాణం చేపట్టుకునేదానికి అన్ని అవకాశాలు వాళ్ళకి కల్పించి ఈ యొక్క నిర్మాణం పూర్తిగా ముందుకెళ్లేదానికి పూర్తి బాధ్యత తీసుకుంది, సమిష్టి కృషి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో 1% కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం, మా దురదృష్టం, మేము ఓడిపోయాం. ఈ రోజు ఆయన నాకు తెలియదు చూడండి ఈ రకంగా కూడా ప్రచారం చేసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద క్విజ్ కాంపిటీషన్లు పెడతారట, పాటల పోటీలట, తర్వాత పద్యాల పోటీలట. అంటే ఈ ప్రచారం అనేటువంటిది ఏ స్థాయిలో తీసుకెళ్లాలి, పెట్టకూడదా? ఆ విధమైన యాక్టివిటీస్ చేయకూడదా? పెట్టచ్చు. దానికన్నా ముందు నేను ఏమంటున్నానంటే, అంటే పెట్టకూడదా అంటే మాకు ఆ రకమైనటువంటి ప్రచార యావ లేదు. మేబీ అది మా లోపం, మా శాపం. అంత ప్రచార యావ పీక్ లో ఉంది, అది వాళ్ళ టాలెంట్, దాన్ని నేనేం కాదన్ను. బట్ ఇక్కడ ఇంకొక ల్యాబ్స్ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం వాసులుగా జనరల్ గా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ తో పాటు నిజంగా మా ప్రభుత్వమే కనుక మళ్ళీ రెండోసారి వచ్చి కొనసాగుండుంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక భాగం ఏంటి, రోడ్స్ కూడా ఒక భాగం. ఆ రోడ్లకు సంబంధించి కనెక్టివిటీ ఉండాలని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు వర్క్ మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనుకోకుండా మా ప్రభుత్వం దిగిపోయింది, ఓడిపోయాం కాబట్టి. తర్వాత వచ్చినటువంటి వారు ఈ రోజు రోడ్ యాక్సెస్ లేదు. వెళ్ళాలంటే సుమారు 2.5-3 గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ టీవీలో కూర్చుని బాగానే ఉంటారు. బహుశా త్వరగా శ్రీరామ్ గారు వైజాగ్ లో ఉండాలి తప్పితే మిగతా ఎవరు వైజాగ్ లో ఉంటారు కదా. అసలు వైజాగ్ లో ఉండేది ఎవరు? మేము. ఇప్పుడు మేము సపోజ్ మేము విజయవాడ వెళ్ళాలా, మేము విజయవాడ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలనుకున్నాం అనుకోండి, లేదా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలనుకున్నాం అనుకోండి, వైజాగ్ అంటే ఇప్పుడు మేము 1 టౌన్ పోలవరం ప్రాంతంలో ఉంటాం. ఇక్కడ నుంచి మామూలు పాత ఎయిర్పోర్ట్ అయితే మాకు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అంతకు మించి జర్నీ పట్టదు. కానీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే సుమారు 2.5-3 గంటలు పడుతుంది. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ కి 1 అవర్ ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ ఒక 4 గంటలు, అక్కడ తర్వాత 1 గంట ఫ్లైట్ జర్నీ, మళ్ళీ గన్నవరంలో దిగినా హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఇంకొక 1.5 గంటన్నర సిటీలోకి వచ్చేటటువంటి పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్లే బదులు ట్రైన్ ఎక్కితేనే బెటర్ అనే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు? రోడ్డు కనెక్టివిటీ లేదు. నిజంగా రోడ్డు కనెక్టివిటీ ఉంటే మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఎక్కే బదులు రాజమండ్రి ఎయిర్పోర్ట్ చాలా ఈజీ, డైరెక్ట్ హైవే కొట్టుకుని ఏదో సినిమాలో చెప్తారు కదా, హైవే మీద వేలేసుకుంటూ వెళ్ళిపోతారని, అలాగే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోజు రోడ్ యాక్సెస్ లేదు, ఎయిర్పోర్ట్ కి దారి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రచార యావ మీద, సివిల్ ఏవియేషన్ మంత్రి గారు రీల్స్ మీద, లేదా వీళ్ళందరూ ఏదో సూపర్వైజర్లు పెద్ద ఇంజనీర్లు లాగా ప్రైవేట్ ప్రాజెక్ట్ కి వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అడావిడ హంగామా బదులు నిజంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే తప్పులేదు. బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు 10% 15% లో ఇందులో భాగం ఉందని నేను కూడా చెప్తాను. ఎందుకంటే నేనేం రాజకీయాలు మాట్లాడలేదు, ఇక్కడ ఉత్తరాంధ్ర వ్యక్తిగానే మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రక్షణ శాఖ అనుమతులు వచ్చే నేనే చెప్తున్నా. కాబట్టి నేను ఉన్నదే చెప్తాను. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం ఆయన వంతు అయ్యింది, కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది అయింది. నేను అందుకే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ వర్క్, చంద్రబాబు నాయుడు గారి షో వర్క్ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో. మాట్లాడదాం సార్. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.